మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్టు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తా వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ రోడ్, శ్రీనివాస్ టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్స్, వెంకటేశ్వర టాకీస్, అలాగే శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు సంబంధించి శ్రీకారం చేయబోతున్నట్టుగా తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ, మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను సైతం తొలగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రుణశేషం, శత్రుశేషం అసలే ఉంచుకోవాలని చెప్పిన మళ్ళీ ఒక్కసారి రీఇంటర్వ్యూ చేసుకుని ఖచ్చితంగా సెటిల్ చేస్తారు. ఏది ఇష్టం ఎందుకంటే 10 సంవత్సరాలు బాధలు మాకు తెలుసు, మా కార్యకర్తలు కూడా బాధ తెలుసు, నేను కూడా బాధలు మాకు తెలుసు. ఎవరైనా అనుకుంటే నేను తగ్గుడు ఎక్కడే ఉండదు. ఎక్కడ బరాబర్ అంటే లక్ష్యం పని, నా లక్ష్యం ప్రజలకు చెప్పింది చేయడం, అది చేసుకుంటూ పోతే ఫస్ట్ ఇది కూడా విడిచిపెట్టేది లేదు. ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా చదువుకోమని చెప్పని ఖచ్చితంగా లెక్కలు చూస్తారు. మిగిలింది రుణమాఫీ గురించి జరుగుతాను. ఈ నాయకులందరినీ ఛాలెంజ్ చేస్తారు, రమ్మని చెప్పండి. ఒక 5 ఊళ్ళో 10 చెప్పని నేను వస్తాను అక్కడికి. 100 మంది ఉంటే 80 నుంచి 87 మందికి రుణమాఫీ అయిపోయింది. 14 నుంచి 17 మంది మిగిలింది. దాంట్లో మేము కమిటీ చేసింది 2 లక్షలు మాత్రమే. మా అగ్రికల్చర్ శాఖ మంత్రులు సరే ఆయన కొంచెం పెద్ద కొండ చేసుకొని భార్యాభర్తలు ఇంటి మీద 5 లక్షలు ఉంటే మీరు మీదే కట్టుకొని ఇస్తారని చెప్పారు. అటువంటి పెండింగ్ ఉన్నాయి. ఒక 6-7 ఉంది. ఒక 4-5 అయితే ఫ్రాడే, ఇంకొక 4-5 టెక్నికల్ రీజన్తో పెండింగ్ చెప్తే రుణమాఫీ కాలేదు వెళ్ళి అవసరం లేదు. నువ్వు 10 ఏళ్ళలో చేయలేదు, మేము కరెక్ట్ గెలిచిన సంవత్సరం లోపల చేసినాం. రండి, మీరు చర్చకు రండి. అట్టి రోడ్డు మీద కూర్చుని 10 మంది చేసుకొని చేసినంత మాత్రం కాదు. మీ వడ్ల లెక్కలు తీస్తా, రుణమాఫీ తీస్తా, గ్యాస్ లెక్కలు తీస్తా, కరెంట్ లెక్కలు తీస్తా, ప్రాజెక్టు లెక్కలు అయితే ఉండనే ఉన్నాయి. ఇవన్నీ తీస్తాం సిద్ధంగా ఉన్నా. మేమేం చేసినాం, మీరేం చేసినాం కానీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మీరు ఎక్కడ విన్నారా, అది కూడా వచ్చింది.